ఈరోజు ప్రధానంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో 13 జిల్లాలతో పాటు 271 మండలాలు, 42 శాసనసభ నియోజకవర్గాలు, 6 లోకసభ నియోజకవర్గాలు. మరి ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45% ఉన్నటువంటి ఏరియా ప్రదేశం. మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ప్రధాన సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి మండలం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 600 పట్టణాలు కూడా 614 మండలాలు తిరిగినటువంటి వ్యక్తిని. తెలంగాణలో ప్రతి మండలంలో బడి ఉన్నది, మా ప్రైవేట్ బడి. కాబట్టి అక్కడ మా మిత్రుల ద్వారా నేను తిరిగిన క్రమంలో అక్కడున్న ప్రధానమైన అంశాలు, సమస్యలు అవన్నిటిని కూడా అవలోకనం చేసుకున్నటువంటిని, అధ్యయనం చేసుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి మిత్రులారా, పట్టభద్రులారా, స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, లాయర్ల సమస్యలు, అడ్వకేట్ల సమస్యలు, డాక్టర్ల సమస్యలు, ప్రజా సంఘాల సమస్యలు, విద్యార్థి సంఘాల సమస్యలు, ముఖ్యంగా పార్టీల సమస్యలు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి చక్కగా ఒక పుస్తకాన్ని రాసుకున్నటువంటి వ్యక్తిని. మరి ఇలాంటి సందర్భంలో మీరందరూ కనుక నాకు సహకరించినట్లయితే వ్యాపార వాణిజ్య వర్గాలు, వ్యాపార సంస్థలు ఈ యొక్క 4 జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో, రూట్ లెవెల్లో, గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో, ముఖ్యంగా నగర స్థాయిలో, మండల స్థాయిలో, వాడలు, వీధులలో కూడా తిరిగినటువంటి వ్యక్తిని. ప్రతి ఇంట్లో దాదాపు అన్ని కులాలు, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లేవనెత్తడం కోసం నాకు అవకాశం వచ్చింది. ఈ 42కి సంబంధించిన శాసనసభ నియోజకవర్గాలలో ఏ సమస్య అయితే ప్రధానంగా ఉందో, చిన్న పెద్ద చిత్త అన్ని సమస్యల పట్ల అవలోకనం చేసుకున్నా, అధ్యయనం చేసిన, ఒక పుస్తకం రాసుకున్న, వీటన్నిటిని కూడా గొంతుక, గలం, ప్రశ్న, ఒక సేవకుడిగా, ఒక సహాయకుడిగా చేసే అవకాశం వచ్చింది. మండలిలో ఇవన్నిటిని కూడా ప్రస్తావిస్తా, ఆచరణలో పెట్టి సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు నిద్రపోను. అవసరమైతే పాదయాత్రలు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నాలు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు, రస్తారోకోలు, ప్రతి దానిలో దిట్ట నేను. సమస్య సాల్వ్ అయ్యేంత వరకు నిద్రపోనటువంటి వ్యక్తిని. నా గురించి ఆలోచన చేయట్లేదు, నా కొరకు నేను ఎమ్మెల్సీ కావనట్లేదు. కొంత చేంజ్, ఐ వాంట్ చేంజ్, ఓట్ ఫర్ చేంజ్. మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నా. మార్పు అనేది అనివార్యమైంది.